ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం నజరేతు గురించి ధ్యానము చేద్దాం. నజరేతు అనగా తృణీకరించబడినది అని అర్థము. నజరేతు మీద చాలా ప్రవచనాలు ఉన్నాయి. మరి యోహాను సువార్త 1:46, లూకా సువార్త 1:46లో కూడా వారి గురించి ఉంది. అక్కడ నజరేతు వారు అంటే చదువులేని వారు, అదేవిధంగా మంచి వ్యక్తులు కాదు. నజరేయులు అంటే మంచి వ్యక్తులు కాదని, ఆ పైన నజరేతు అనే పట్టణము కొండ మీద ఉంటుంది, ఎవరు వారి విషయాలు పట్టించుకోరు అని ఆ యొక్క నజరేతు గురించి హిస్టరీలో మనం చూస్తూ ఉంటాం. ఆయన బెత్లెహేములో పుడతాడు, నజరేతులో పెరుగుతాడు. ఆ నజరేతు అందుకనే దీవించబడిందని ఇప్పుడున్న నజరేతు గురించి మనం చూస్తే కనుక మనకి తెలుస్తుంది. అందుకనే నజరేయుడైన యేసు అని మరి చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. నజరేయుడైన యేసు తిరిగి లేచాడు అని అంటాము. మరి NIRI అని సిలువ మీద ఉంటుంది. అంటే నజరేయుడైన అని పిలాతు గవర్నమెంట్ కన్ఫర్మ్ చేస్తూ కనిపిస్తుంది. అక్కడ నజరేయుడైన అని ప్రజలే చెప్తారు. నజరేయుడైన యేసు నామములని పేతురు చెప్తాడు. 13 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఆయన నజరేతులో ఉన్నాడు. గలిలయలోని నజరేతు ఆశీర్వదించబడింది. గాడ్ బ్లెస్ యు.